నేను రాజ్కుమార్ పాలేటికి ముందే చెప్పా, రాజ్కుమార్ పాలేటికి చెప్పా, కృష్ణవేణి పాలేటికి చెప్పే ప్రయత్నం కూడా చేసాం. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, చాలా సందర్భాల్లో చెప్పే ప్రయత్నం చేసాం. అన్న మీరు వ్యక్తిగతంగా వెళ్తున్నారో, వ్యక్తిగతంగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారో, రాజకీయ విమర్శలు మానేసి వ్యక్తిగతంగా కించపరుస్తున్నారు. లోకేష్ గారిని ఉద్దేశించి ఏకవచనంతో పిలిచినా పెద్ద ఇబ్బంది లేదులే, కానీ వాడు వీడు పప్పుగాడు మందం 4 మందం అని ఎదవని ఫోటోలు మార్పింగ్ చేసుకుంటా, భువనేశ్వరి గారి పైన కామెంట్లు చేసుకుంటా, నారా బ్రహ్మణి గారి పైన కామెంట్లు చేసుకుంటా రకరకాలుగా చేశారు. ఎవడన్నా చెప్పే ప్రయత్నం చేశారనుకో, నా బొచ్చు పీక్కోండి, నా ఇంటికి పీక్కోండి అని చెప్పేసి అని పెద్ద పెద్ద మాటలు సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేశారు. నేను ఇక్కడ ఉన్నాను రండి, అక్కడ ఉన్నాను రండి అని చెప్పేసాను. మీ పైన ఇప్పుడు కూడా స్పందించలా, ఇప్పుడు కూడా మాట్లాడాలి. ఇప్పుడైనా ఎందుకు మాట్లాడుతున్నానంటే, వైసీపీ సోషల్ మీడియాకి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ మీరు మళ్ళీ ఆయుధంగా దొరికారు మాటలకి. ఇప్పుడు మీ వీడియోలు తిప్పుకుంటా ఎంత అరాచకమా, ఎంత అన్యాయమా, మీ చేత తిట్టించేది వాళ్ళే, మిమ్మల్ని కొట్టించేది వాళ్ళే. మేము ఇది కూడా ఒక ప్లాన్ ఏమో మాకు అదే అనిపిస్తుంది. సింపతి కోసం ప్లాన్ చేసుకున్నారేమో ఇది కూడా. చెప్పినప్పుడు వినాలన్న, ఒకసారి 2 సార్లు చెప్పినప్పుడు వినాలి, వినే ప్రయత్నం అయినా చేయాలి. నేను అన్నాను ఎందుకు అంటున్నానంటే, గతంలో కలిసి తిరిగాం, కలిసి పనిచేసాం కాబట్టి అన్న అని చెప్పేసి మర్యాదగా మాట్లాడుతున్నాం. మళ్ళీ ఇంకొకటి వేరే విధంగా అనుకోమాకంటే. ఇవాళ పరిస్థితి ఏమైంది, స్క్రీన్ షాట్లు చూపిస్తా కొన్ని అంటే 1-2 పెట్టే ప్రయత్నం చేస్తా. ఇవాళ చాలామంది మేధావులు జర్నలిస్టులు వాళ్ళు వీళ్ళు ఇది ఎక్కడ అన్యాయం అని చెప్పేసి అని ఉపన్యాసాలు పాఠాలు మాకు చెప్తున్నారు. వాళ్ళు ఒక్క నిమిషం ఉంటే చూపిస్తాను. ఇది నువ్వు వేసిందే కదా రాజ్కుమార్ పాలేటి ట్వీట్. ఏది బయట బనానా విత్తనం, హైటెక్ విత్తనం, సెల్ ఫోన్ విత్తనం, ప్రపంచపట విత్తనం, అనుపలు విత్తనాలు వేసినోడు ఇంట్లో సరైన విత్తనం ఎందుకు వెళ్ళిపోయాడు. చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, లోకేష్ గారిని ఉద్దేశించి రాజ్కుమార్ పాలేటి వేసిన ట్వీట్ ఇది. ఇవాళకి అలాగే ఉంది. మీరు ట్విట్టర్లో కొట్టి చూస్తే రాజ్కుమార్ పాలేటి, కృష్ణవేణి పాలేటి ట్వీట్లు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు విమర్శించే తీరే ఏ విధంగా ఉంటుంది, నారా లోకేష్ గారిని వాళ్ళు ఏ విధంగా మాట్లాడారు అనేది ఒక క్లారిటీ వచ్చింది మనకి. ఇంకా వినిపిస్తా. ఇగో తమ్ముళ్ళు దయచేసి మన పప్పుగాడిని మాత్రం ఈరోజు ఎన్టీఆర్ శత వర్ధంత అని ఎవరు అడగొద్దు. ఎందుకంటే జయంతికి వర్ధంతికి తేడా తెలియని నాలిక మందపు వెధవ కనుక. మరి ఇది బలుపు కాదని, ఇది బలుపా కాదా? అంటే అధికారం ఉంది కదా, మన వెనకాల ఎవడో బోడిగాడు బొక్కగాడు ఉన్నాడు కదా అని చెప్పేసి నోటి దోల కొద్ది ఏది పడితే అది మాట్లాడితే తర్వాత చర్యకు ప్రతిచర్య ఇలాగే ఉంటాయి. నేనేమి అదేం సమర్థించట్లా, అలా అని చెప్పేసి మీ పైన జాలి కూడా పడట్లా. మిమ్మల్ని ఆ విధంగా కూర్చోబెట్టి మీ చేత క్షమాపణ చెప్పించారు, దాన్ని నేను తప్పుపట్టను, అలాగని చెప్పి సమర్థించను. అలాగని చెప్పేసి మీకు మద్దతుగా సచినా నిలబడం మేము అన్న కర్మ అన్న. కొద్దిగా మన నోటికి కొద్దిగా తాళం వేసుకొని మన నోరు మన అదుపులో పెట్టుకొని ఎంతవరకు విమర్శించాలో అంతవరకు విమర్శిస్తే బ్రహ్మాండంగా ఉండేది. తెలిసి ఉండాలి. అన్నీ కూడా చెప్పే ప్రయత్నం చాలా సందర్భాల్లో చేసాం, మేము చేయలేదని అట్లా. ఎందుకంటే గతంలో మనం కలిసి పనిచేసిన ఆ పరిచయం ఉంది కాబట్టి చెప్పే ప్రయత్నం కూడా చేసాం. మనం వినకుండా వ్యక్తిగత విమర్శలు చేస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందన్న. పైగా దీనికి మళ్ళీ అపరమేధావులు, మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇంకో కొంతమంది ముందుకు వచ్చేసి బాబు ఇంకేమైనా ఉందా, రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందంటే గతంలో తిట్టించింది వాళ్ళే, అప్పుడు తెలియదేటి. ఇదిగో ఇంకా వినిపిస్తా. అదేంట్రా తోలుమందం ఉచ్చపోయిస్తా, భయాన్ని పరిచయం చేపిస్తాను, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమాకే భయపడి ప్యాంట్ తడిపేసుకున్నాం, అదేంట్రా? ఇవాళ ఎలాగే ఉంటుందిరా? మరి చాలా మర్యాద ఉంది, అది ఉండేది ఒకప్పుడు, పోగొట్టేసుకున్నావు. అది దానికైనా సంబంధం ఉందా? కడుపు మంట కాకపోతే నేను ఇంకో విషయం చెప్తా. కృష్ణవేణి పాలేటి పుట్టినరోజుకి నారా లోకేష్ గారు ఏదో ప్రోగ్రాంలో తిరుపతిలో ఉన్నారు. తిరుపతిలో ఉంటే కృష్ణవేణి పాలేటి పుట్టినరోజుకి వీళ్ళంతా బయలుదేరి కృష్ణవేణి పాలేటి, రాజ్కుమార్ పాలేటి తిరుపతి వెళ్ళి తిరుపతిలో నారా లోకేష్ గారి చేతుల మీదుగా కేక్ కట్ చేయించారు. నారా లోకేష్ గారు మీకు ఇచ్చిన వాల్యూ అది. మిమ్మల్ని కలిసిన ప్రతిసారి ఆయన ఒకటే మాట చెప్పేవాడు మీతోటి. మీరు అనేక సందర్భాల్లో నాకు చెప్పారు, నువ్వే చెప్పు, నీ రాజకీయ భవిష్యత్తుకి డోకా లేదురా, నేను ఉన్నానరా అని చెప్పేసి అని నారా లోకేష్ గారు నాతో అన్నారు సంతబాబు అని చెప్పేసి అని నువ్వే నాతో చాలా సందర్భాల్లో చెప్పావు కదా.
మరి అది నువ్వు నిలబెట్టుకోవాలి కదా, అది మనం నిలబెట్టుకోవాలా, అందలంకి ఎక్కియాలా ఒకేసారి. సరే అయ్యే రకరకాల ఆరోపణలు వచ్చింది, నేను వాటి గురించి కూడా మాట్లాడదలుచుకోవాలా. కొంతమంది డబ్బులు బ్లాక్మెయిల్ చేశారనో లేదంటే ఇంకో రకంగా వసూలు చేశారనో రకరకాల ఆరోపణలు వచ్చినాయి, కానీ నాకు తెలియదు కాబట్టి నేను వాటి గురించి మాట్లాడదలుచుకోవాలా. వెళ్ళిపోయినప్పుడు సరే పార్టీ నచ్చలేదు, పార్టీ మారిపోవాలనుకున్నారు, సస్పెండ్ చేశారు, మారిపోయారు, ఓకే. వైఎస్ఆర్సీపీ పార్టీ చేరలో తప్పలేదు. పోనీ విమర్శ అయినా రాజకీయ పరంగా విమర్శలు చేశారంటే చేయలేము. ఊడి పిల్లలు ఇద్దరు కట్టకట్టుకొని ఇంక మనమే 30 ఏళ్ళ అధికారంలోకి వచ్చేస్తాం, జగన్ వచ్చేస్తాడు, ఇంకా మనం ఎంత ఘోరంగా కించపరిచచ్చు, ఎన్ని బూతులైనా మాట్లాడచ్చు, వ్యక్తిగతంగా తిట్టేచ్చు అని చెప్పేసి అనుకున్నారు. ఏమైంది ఇక మరి ఇదేంటిది, రే ఎవడరా దీన్ని ఎడిట్ చేసింది, అఫ్కోర్స్ బాగానే ఉందనుకో, అయినా సరే తీవ్రంగా ఖండిస్తున్నాం. నారా లోకేష్ గారి ఫోటో మార్ఫింగు ఇంకా ఉన్నాయి. ఇదిగో ఇది కృష్ణవేణి పాలిటీ అకౌంట్లో వేసింది. అంటే మీ ఇష్టానుసారం ఫోటోలు మార్పింగ్ చేసుకుంటా, బూతులు తిట్టుకుంటా, క్యారెక్టర్ని కించపరుస్తూ ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొచ్చి మార్పింగ్లు చేసుకుంటా, అంటే మీ ఇష్టానుసారం చేస్తుంటే ముద్దెట్టుకుంటారా? దేనికైనా ఒక హద్దు ఉంటుంది, ఒక లిమిట్ ఉంటుంది. నువ్వు రాజకీయ విమర్శ ఏం మాట్లాడతావో, నారా లోకేష్ గారికి పలానా విషయం పని మాట్లాడరా, దాని కౌంటర్గా నువ్వు కూడా మాట్లాడు, బ్రహ్మాండంగా ఉంటావు. ఎవడొద్దన్నాడు? మార్పింగ్లు చేసేసుకోవాలి. ఇదిగో ఇదే ఈ ఫోటో ఇంకా ఉన్నాయి. ఇగో ఇవన్నీ కృష్ణవేణి పాలేటి. కృష్ణవేణి పాలేటి వేసిందని చెప్పి నేను అన్నాను. కృష్ణవేణి పాలేటి అకౌంట్ రన్ చేసేది కూడా రాజ్కుమారే. మూడు పిల్లలు ఇద్దరు అకౌంట్లో రన్ చేసేది రాజ్కుమారే. అయితే మహిళ కాబట్టి కృష్ణవేణి మీద తోసేద్దామని, కృష్ణవేణి అయితే పెద్దగా ఎవరో పెద్ద పట్టించుకోరలే, ఏం అనరులే అనే ఉద్దేశంతో పాపం కృష్ణవేణి పాలేటి ఐడి నుంచి చేసేసేవాడు. ఇవాళ నన్ను తిట్టారు, మా ఆయన తిట్టారు. మన వ్యక్తిగతంగా విమర్శించే ముందు ఒక్కసారి ఆలోచించుకోవాలి. మార్పింగ్ చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించుకోవాలి. అన్ని రోజులు ఒకేలా ఉండవు, మా రోజులు మారచ్చు, పరిస్థితులు మారిపోవచ్చు అనే విషయాన్ని మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒకసారి గమనించుకొని విమర్శిస్తే బ్రహ్మాండంగా ఉండేది. నేను వాళ్ళకి కూడా మీకు చెప్పేది అదే, మీరు రాజకీయంగా మీరు ఎన్ని విమర్శలు చేస్తారో చేయండి, ఇబ్బంది ఏమీ లే. మంగళగిరిలో ఇంకెవరు విమర్శించలేదా నారా లోకేష్ గారిని? మంగళగిరిలో వైసీపీ కార్యకర్తలు కానీ లేదంటే వైసీపీ నాయకులు కానీ ఇంకెవ్వరు విమర్శించలేదా నారా లోకేష్ గారిని? రాజకీయంగా ఎంతమంది విమర్శించలేదు? ఇంక రాష్ట్రంలో మిగిలిన వ్యక్తులు ఎవరు విమర్శించలేదా? పొద్దుల్లెత్తే సగానికి పైగా మీడియా నారా లోకేష్ గారి మీద పడి ఏడ్చింది, సోషల్ మీడియా కార్యకర్తలు కూడా. సరే కొంతమంది విధానాల గురించి మాట్లాడారు, కొంతమంది ఇంకొక రకంగా మాట్లాడారు, పక్కన పెట్టేయండి. మీరు పార్టీలో పనిచేసిన అనుభవం ఉంది గతంలో. నారా లోకేష్ అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తి అనేది మీకు అందరికీ బాగా తెలుసు. మన పార్టీలో ఉన్నంతసేపు నారా లోకేష్ అన్న తోపు, నారా లోకేష్ అన్న వీరుడు, చాలా మంచి వ్యక్తి అని మీకు ఇచ్చిన ఇంపార్టెన్స్ నారా లోకేష్ గారు ఎవరికి ఇవ్వాలా? నారా లోకేష్ గారు మిమ్మల్ని ఆ రేంజ్లో చూసుకున్నారు అనమాట. ఎవడు పుట్టినరోజుకి కేక్ కట్ చేసినట్టు నేను చూడాలి నారా లోకేష్ గారు. మీ కృష్ణవేణి పాలేటి బర్త్డేకి మాత్రం కేక్ కట్ చేశాడు ఆయన చేతుల మీదుగా కట్ చేయించుకున్నారు మీరు. అది కూడా ఆయన తెప్పించాడు కదా. సరే ఆయన తెప్పించలేదు నాకు పూర్తిగా తెలియదు, కానీ కేక్ అయితే కట్ చేయించుకున్నారు కదా. మరి మీకు అంత ప్రయారిటీ ఇచ్చిన వ్యక్తి కదా. మన వైసీపీలోకి వెళ్ళి ఆ వర్ర రవీందర్ రెడ్డి గారు అడగడం కానీ, ఆ బోరగడ్డ అనిల్ గడికి కానీ, తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళా కార్యకర్తలు ఫోన్ నెంబర్లు ఇవ్వడాలి, వాళ్ళ డీటెయిల్స్ చెప్పడాలు, వాడు అలాంటోడు వీడు ఎలాంటోడు, వాళ్ళు అలాంటోడు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇది, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇది. ఆ బోరగడ్డ అనిల్ గడికి మా బోటోళ్ళు నెంబర్లు ఇచ్చాడు వీడు. అంటే ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని చేయలేదు మనం. ఎవరికి తెలియని బాగోదు తెలియదు అనుకుంటున్నావా? మేము ఇవాళకి చెప్పేది ఒకటే రిక్వెస్ట్, గతంలో పనిచేసిన మూలనే నేను అదనే చెప్పదలుచుకున్నా. రాజకీయ విమర్శలు చేయండి తప్పితే వ్యక్తిగత విమర్శలు వద్దు. వీడియో చూసిన తర్వాత మొదట్లో బాధ అనిపించింది, ఎలా జరిగింది ఏంటని చెప్పేసి అని. ఆ తర్వాత ఏంటంటే ఒక్కసారి గతంలో నువ్వు అన్న మాటలో నువ్వు వేసిన పోస్టులు చూసిన తర్వాత తప్పలేదు అనిపించింది. నేను నిజంగా చెప్తున్నా, వీడియో చూసిన తర్వాత అయితే ఒక్క క్షణం బాధపడ్డా, అయ్యో ఎలా జరిగింది ఏంటి పాపం అని చెప్పి అనిపించింది. ఆ తర్వాత అది ఎలా పక్కన పెట్టి నీ అకౌంట్లోకి వెళ్ళి నువ్వు వేసిన పోస్టులన్నీ చూస్తా ఉంటే తప్పులేదులే, ఎవడికాడు చేసుకున్న కర్మ ఇది, ఎవడికాడు అనుభవించాల్సిందే. ఒకసారి అనుభవిస్తే లైన్లోకి వచ్చేస్తారు, తర్వాత అధికారంలో ఉన్నా లేకపోయినా విమర్శించే తీరు విధానం లైన్లోకి వచ్చేద్దే అని చెప్పేసి అప్పుడు అనుకున్నమాట. జాలి పడదామన్నా, అయ్యో పాపం సానుభూతి చూపిద్దామన్నా ఆ పరిస్థితి లేదన్నా. తెచ్చుకోవాలి. ఇగో
కృష్ణవేణి పాలెట్ అనుకుంటా పాపం, ఒక ఆడియో ఒకటి వచ్చింది మీడియాకి వివరిస్తూ పాపం కన్నీళ్ళు పెట్టుకుంది ఆవిడ. ఎవరైనా బాధే చూపిస్తా, వినిపిస్తా. ఇదిగో. వాళ్ళు 50 మంది దాకా వచ్చారు. ఎవరెవరు అసలు వాళ్ళ మొహాలు కూడా నాకు చాలా మొహాలు తెలియదు. జాని అనే వాళ్ళ అన్నయ్య ఎవరెవరో వచ్చారు. అది అసలు నాకు అసలు వాళ్ళల్లో మొహాలు కూడా నాకేం అర్థం కాల. నన్ను కూడా చేతులంతా రచ్చేసేసి చెస్ట్ మీద రచ్చి మేమేం ముట్టుకోమ ఆడపిల్లని అంటున్నారు, ఎగబడుతున్నారు. అట్లా చేసి ఇంక ఒక్కడనే తీసుకెళ్లారు. అది ఎక్కడే తీసుకెళ్లారో తెలియదు. అసలు ఏం జరుగుతుందో కూడా నాకు ఏం అర్థం కావట్లేదు. అది తల్లి నేను ఒకసారి, మా పిల్లలు ఒకసారి బాధపడకాక, బాతకనిస్తారు. ఎందుకు బాతకనెవరు? మేము వైసీపీ అనుకుంటున్నామండి. ఇది ఏమన్నాను అలాంటివి ఏం పెట్టుకోవసరం లేదు. ఇక్కడి నుంచి అయినా సరే చక్కగా ఉంటే సరిపోద్ది. ఆ పరిస్థితి వచ్చుండేది కాదు. నిజంగా చెప్తున్నాను కదా. ఇక్కడి నుంచి అయినా దయచేసి మన పరిధిలో మనం ఉండి మన పరిధిలో మనం విమర్శిస్తే ఈ కష్టం ఇవాళ నీకు రాదు. నువ్వు ఇవాళ ఏడాల్సిన పరిస్థితి వచ్చుండేది కాదేమో నాకు తెలిసి. సరే గతంలో వేరే, ఇప్పుడు వేరు కదా. సింపుల్గా చెప్పాలనుకున్నా, అంతకన్నా ఎక్కువ నువ్వు కూడా మాట్లాడు. మనం మాట్లాడేటప్పుడు వ్యక్తిగతంగా విమర్శించేటప్పుడు ఉండాలి. మేము కూడా విమర్శ చేస్తాం, మేము చేయమనట్లా, మేము కూడా మాట్లాడతాం. కానీ ఆ సందర్భంగా సందర్భం లేకుండా ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది మాట్లాడే వ్యక్తులను కూడా కాదు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని పలానా వ్యక్తి జోగి రమేష్ కానీ, వల్లభనేని వంశీ కానీ, కొడాల నాని కానీ, అంబటి రాంబాబు కానీ, పోసాని కృష్ణమురళి కానీ వాళ్ళు విమర్శించినప్పుడు వాళ్ళు ఏదైతే పదజాలు అంటే ఏదైతే పదాలు వాడారో వాళ్ళు విమర్శించిన తీరు ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే వాళ్ళు మాట్లాడిన పదాలే మేము కూడా మాట్లాడి విమర్శించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మేము మాట్లాడాం కాదనట్లా. ఉదయం లేచిన కాడి నుంచి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా బయటికి వెళ్ళగానే అదే పనిగా ఆడిది అని చెప్పిన ఏ రోజు పోస్టులు పెట్టాలా, ఏ రోజు మాట్లాడాలి. వ్యక్తిగతంగా కొద్దిగా తగ్గించుకుంటే బాగుండేది. ఇవాళ చూడు పరిస్థితి ఏమైందో. మనం ఏడ్చి ఉపయోగం ఏముంది? అక్కడ దాకా తెచ్చుకోకుండా ఉండుంటే బ్రహ్మాండంగా ఉండేదేమో. సరే అట్లా అనేది సరే, ఆ బాధ వచ్చినప్పుడు అందరి బాధ ఒకటే, మీదైనా ఒకటే మాదైనా ఒకటే అనుకున్న. ఉదాహరణకి కొద్దిగా నోటిదోల కార్యక్రమాలు తగ్గించుకుంటే బ్రహ్మాండంగా ఉండేది. ఇకనైనా తగ్గించుకొని ఉంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నా. రాజకీయాలు చేయండి. వ్యక్తిగతంగా మార్పింగ్లు చేసి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడితే చర్యకు ప్రతిచర్య ఇదే విధంగా ఉండొచ్చేమో ఫ్యూచర్లో కూడా, చెప్పలేము. కాబట్టి బాగుండాలనే కోరుకుంటా. గతంలో పనిచేసిన పరిచయం కావచ్చు, ఇంకోటి కావచ్చు, మీరు ఎక్కడున్నా బ్రహ్మాండంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, బాగుండాలనే కోరుకుంటా. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం. ఎక్కడి నుంచి అయినా సరే జరిగిన కాడికి ఏదో జరిగిపోయింది. మళ్ళీ అలాంటి పరిస్థితి మళ్ళీ రిపీట్ అవ్వద్దు. మళ్ళీ ఎవడో మన వెనకాల వచ్చాడు కదా, మళ్ళీ 10 మంది వచ్చేసారు కదా, సానుభూతి చూపించారు కదా, అండగా నిలబడ్డారు కదా అని చెప్పేసి మళ్ళీ మనం ఏది పడితే అది మాట్లాడి కష్టాలు కొని తెచ్చుకోవద్దు. ప్రతిపక్షంలో ఉండేది వేరు, అధికార పక్షంలో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలి. మనం అలా లేం. మనం అది గుర్తుపెట్టుకుంటారని చెప్పి అనుకుంటున్నాను.